బతుకమ్మ దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 7,751 అదనపు సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సులలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. పండగ ముగిశాక తిరుగు ప్రయాణాల కోసం అక్టోబర్ 5, 6 తేదీలలో ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. విద్యాసంస్థలకు ఈ నెల 21 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 20వ తేదీ సాయంత్రం 21న రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఆ 2 రోజుల్లోనే 1079 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉండడంతో ఈ నెల 27 నుంచి సొంతూళ్లకు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆ మేరకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్ అయిన ఎంజీబీఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. గతేడాది దసరాకు 7,187 ప్రత్యేక బస్సులను నడపగా ఈసారి అంతకన్నా 617 ఎక్కువ నడపనున్నట్లు పేర్కొంది. ప్రత్యేక బస్సుల గురించి పూర్తి సమాచారం కోసం టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించాలని సూచించింది. దసరా ప్రత్యేక బస్సులో మాత్రమే జీవో నెంబర్ 16 ప్రకారం అదనపు ఛార్జీలు వసూలు చేస్తాం. తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆయా రోజులలో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీలలో ఎలాంటి మార్పు ఉండదు అని ఆర్టీసీ పేర్కొంది. ఇక ప్రత్యేక బస్సులు మొదలయ్యే ప్రాంతాలలో ప్రయాణికులకు కుర్చీలు, త్రాగునీటి సదుపాయం కల్పిస్తామని, ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.